హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవి అన్నీ ఇత్తడి సామాన్ ఏంటి అని చూస్తున్నారు కదండి. ఇవన్నిటిని నేను ఇప్పుడు తలతల మెరిసే బంగారు బిందెల్లాగా తోముదాం అనుకుంటున్నాను ఈరోజైతే. ఇక అన్నీ అండి, ఇక దొంతులు చిన్న చిన్నవన్నీ, ఇవన్నీ ఇంకా హారతి పళ్ళాలు, చెంబులు, ఇగో మూర్కుల గొట్టం, ఇవన్నీ ఇంకా ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కొన్ని నిన్న ఏంటంటే 3 days క్రితము కిచెన్ అంతా క్లీన్ చేశాను. అంతా కడిగి తుడిచి మళ్ళీ డబ్బాలన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇక అవన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దాం అన్నట్టుగా. ఇవి ఎప్పటికప్పుడు తోమిన తర్వాత మళ్ళీ ఇట్లనే అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను కదా అన్నట్టు ఈరోజు వీటిని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక బిందెను కూడా ఎలా మెరుస్తుందో మీకు చూపిస్తా తోమిన తర్వాత. ఈ రకంగా చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈజీగా. పాత చింతపండు మన ఇంట్లో ఉంటుంది కదా, అలాగే ఇగో రాక్ సాల్ట్ అండి. రాక్ సాల్ట్ ప్లస్ చింతపండు అండి. పాత చింతపండు కానీ కొత్త చింతపండు కానీ మన దగ్గర ఇళ్ళల్లో ఉంటుంది కదా, దాన్ని వేసుకొని తోమండి. తోమిన తర్వాత కడిగిన తర్వాత మంచిగా పెట్టుకోవాలండి. దీని సీక్రెట్ అయితే అదేనండి. ఇలా చేసేసుకొని ఇందులో ఈ చింతపండుని మెత్తగా పిసికేసుకోవాలండి. ఈ పులుసు ఉంటుంది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనకు ఇది అయిపోతుందండి, తెల్లగా అయిపోతాయి. ఎక్కువసేపు కాకుండా మనం రుద్ది చేతులన్నీ పోతుంటాయి. మనకు పీతాంబరం పౌడరు ఎలా రుద్దితే అవుతుందో అలాగే అవుతుందండి. చూడండి, ఇక ఇప్పుడు ఈ రసంలో వేయగానే డిఫరెంట్ కూడా కనిపిస్తుంది. చూడండి, క్లీన్గా అయిపోతుంది. నేనేంటంటే నాకు కొంచెం వీడియో తీసేవాళ్ళు లేరు, నేనే ఇది చేస్తున్నాను. చూడండి, దీనికి ఇక ఇలా ఉండే కదండి బ్లాక్, ఇంకొక ఇందులో వేసిన తర్వాత చూడండి మెరుస్తుంది. ఇలా మెరవడం అయితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇది అయితే లోపల ఇక కొంచెం పిసికి ఇందులో వేసుకుందాం. కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటే అందులో నేనైతే మామూలు వాటర్లోనే నానబెట్టానండి ఈ చింతపండు. బట్ ఎందుకంటే ఇంట్లో పాత చింతపండు ఉంటుంది కదండి, ఎందుకంటే పారేయడం ఎందుకన్నట్టు మనం ఇత్తడి వస్తువులకు ఇలా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇది కూడా చూడండి, ఇలా వేయగానే ఎంత ఇదైపోయి ఇందులో సాల్ట్ వేయడం వల్ల భలే మెరుపు వస్తుందండి. సాల్ట్ ఈ చింతపండుతోని రుద్దడం వల్ల మీకైతే ఏంటంటే ఇప్పుడు ఒక 5-6 చూపించి మొత్తం నేను అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క చేతితోనే చేయడము అంత బాగుండదు. 2 చెంచాలతోని 2 చేతులతోని కొంచెం రుద్దితే ఇంకా జర మంచిగా మెరుస్తాయండి. అందుకన్నట్టుగా నేను ఇప్పుడైతే ఇగో ఒక 2-3 అయితే ఇందులో నానబెట్టి తీస్తున్నాను. ఇంకా ఇవి కూడా చూడండి, ఇవి కొంచెం ఇందులో వేసేద్దాం. వేస్తుంటేనే ఇది అయిపోతున్నాయి చూడండి, మెరుస్తున్నాయి. నేనైతే ఒకటే హ్యాండ్తోనే నేను రుద్దుతున్నా. ఏంటంటే ఒక సైడ్ కెమెరా పట్టుకొని ఒక సైడ్ అయితే నేను ఇది చేస్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే ఇలా వేస్తేనే ఇట్లా మెరిచిపోతుంది. ఇంకా కడిగిన తర్వాత ఎంత ఇదిగా ఉంటుందో అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా మెరుపు వస్తుంది. వేనీళ్ళు కూడా వేయలేదండి నేను. ఇంకా మొత్తానికైతే మీకు అన్నీ వేసిన తర్వాత చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, కిందకి కూడా రాకదాను. నిజంగా ఫ్రెండ్స్ చాలా మార్పు కనిపిస్తుంది. మామూలుగా రుద్దుతూనే ఇదవుతుంది, ఎక్కువ ఉడగలేదు. చాలా బాగా వైట్ అయిపోతుంది, బంగారంలాగా మెరుస్తుంది ఫ్రెండ్స్. ఇది
మొత్తం అయితే అన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో వేయడంతోనే అలా జిడ్డుగా ఉన్నాయి. ఇక చూడండి మెరిచిపోతున్నాయి, చూసిండ్రా, గమనించిండ్రా. అలాగే ఇక చూడండి, ఇది కొంచెం చింతపండు రుద్దిన తర్వాత కడిగి అందులో వేసాను. ఇంకోటి ఏంటంటే ఇది ముగ్గు పిండి అండి. ఇది ఏంటంటే స్టోన్తో చేసిన పౌడరు. ఇది దీంతో రుద్దడం వల్లనైతే ఇంకా మెరుపు వస్తుందండి. ఇది తర్వాత దీంతో కొంచెం రుద్దాలి. ఎంత బాగా మెరుస్తుందంటే అంత క్లీన్ అయిపోతుందండి. ఇక చూడండి మరక, ఇలాంటి మరకలు ఏమన్నా ఉంటాయి కదా, ఆ మరకలు అయితే మంచిగా వెళ్ళిపోతున్నాయి. అంటే మామూలుగా ఉన్న వాటికైతే క్లీన్ అయిపోతుంది. ఏంటంటే ఇట్లా చిలుము వచ్చినట్టు మనము వాటర్తోని అలాగే పెట్టేస్తాం కదా, పెట్టేసినప్పుడు ఇట్లా ఒకటికొకటి వాటర్ ఉండి సిల్ములాగా బ్లాక్ అయిపోతుంటాయి కదా. ఆ బ్లాక్ పోవాలంటే మొత్తం చింతపండు ఈ ర్యాక్ సాల్ట్తోని తోమిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కొంచెం ఈ ముగ్గు పిండి స్టోన్తో తయారు చేసింది మనం పాకెట్లో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అది దాంతో ఇలా ఒకసారి ఇలా రుద్దేస్తే అంత ఎక్కువ అవసరం లేదండి. నేనైతే ఒక్క చేతితోనే ఇలా అంటున్నా. ఎంత క్లీన్ అయిపోతుందంటే అంత క్లీన్గా తయారైపోతుందండి. చూడండి చాలా బాగా వచ్చింది. మీకు కడిగి చూపిస్తా. చూడండి కడుగుతుంటేనే మెరిసిపోతుంది. అసలు నాకైతే భలే గమ్మత్తుగా ఉంది. మనకేంటంటే ఇవి తెల్లగా ఉంటేనే మెరిస్తేనే బాగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఇలా ఎంత బాగా మెరుస్తున్నాయి. చూడండి ఇప్పుడు నీడకే మంచిగా అనిపిస్తుంది. నేను ఎండకు పెట్టి చూపిస్తా అనుకున్నా. 3 ఐటమ్సేనండి. 3 ఐటమ్స్తోనే ఎంత బాగా అంటే ఇక్కడ నేను ఇంకా రుద్దలేదండి. ఎందుకంటే కెమెరా పట్టుకొని చేయడం క్లీన్ చేయడానికి. ఇక చూడండి చుట్టూ అయితే ఎంత బాగా వచ్చింది. అలాగే ఇవి మొత్తం అన్ని క్లీన్ చేసిన తర్వాతనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 3వ ఐటమ్ కూడా చూపెట్టాలన్నట్టుగా ఇప్పుడు నేను మళ్ళీ మధ్యలో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తానికి అయితే క్లీన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఎలా మెరుస్తున్నాయో, సూపర్గానైతే తెల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని సెట్ చేసుకుందాం. కొన్ని అయితే ఇక మా పిల్లలు ఆడుకొని అటు ఇటు అయితే చేసేసారు. మొత్తానికైతే చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా మెరుస్తున్నాయి. ఇంకా నేను వీటిని తుడవలేదండి, పొడి బట్టతో తుడుచుకోవాలి. తుడిస్తే నీట్గా అవుతాయి. అన్ని చెంబులు ఇంకా ఉన్నాయి లోపల, కానీ ఇవి బయట ఉన్న వాటిని అన్నిటిని నేనైతే క్లీన్ చేశానండి. చిన్న చిన్న బిందెలు భలే ముద్దొస్తాయి. అలాగండి 2 3 4 5 1 2 3 4 సెట్ అండి ఇది, ఈ బిందెల సెట్. ఇవేంటంటే మనకు యాత్రా ప్లేస్లలో దొరుకుతాయి. ఇంకా ఇదైతే జంతికల రకమండి. ఇక ఇవి చూడండి, ఇంకా ఇవి చూడండి, ఇందులో ఇవి పెడదాం. హారతి గంట, ఇంకా మిగతా అన్నీ పూజ గదిలో ఉన్నాయండి. ఇంకా పసుపు, గంధం గిన్నెలు అన్నీ అయితే కొన్ని ఉన్నాయి. ఇలా హారతి ఇస్తే ఇలా అయిందండి.
కుంకుమ బర్ని, ఇది ఒక కుంకుమ బర్ని, ఇవన్నిటిని పొడి క్లాత్లో తుడిచి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంటాయి. ఇదండి మొత్తానికైతే ఇవాళ ఇవి సామాను మనము ఇత్తడి దోమాలంటే చాలా బాధగా ఉంటుంది, ఇబ్బంది పడుతుంటాం. అమ్మా ఎంత ఇబ్బంది, ఏం లేదండి. నేనైతే చూశారు కదండి, మీరు నమ్మండి నమ్మకపోండి. నేను రాక్ సాల్ట్, ఇంకా ఏంటంటే మన చింతపండు, మన ముగ్గు వేస్తాం చూడండి స్టోన్ది, దాంతో కలిపి రుద్దాను. నేనైతే ఇంకా మామూలుగానే రుద్దినానండి, కొంచెం బలం ఇంకా ఎక్కువ, కొంచెం చెయ్యి పెట్టి రాసి తోమితే ఇంకా తెల్లగా అయితే నేనైతే మామూలుగానే రుద్దాను. అలాగే ఇక చూడండి వాటర్ బాటిల్ ఎంత మంచిగా అయింది చూడండి, ఎంత బ్లాక్ అయిపోతుంది కదా ఇట్లా. ఇవి కూడా మంచిగా నీట్గా అయిపోతాయండి. ఇలా కొంచెం కొబ్బరి నూనె ఉన్న పొడి క్లాత్తో తుడుచుకొని పెట్టుకుంటే మాత్రం చాలా రోజుల వరకు మనకు అసలు బ్లాక్ కాకుండా ఉంటాయండి. ఇక మూత కూడా ఎంత నీట్గా అంటే అంత నీట్గా తల మెరిచిపోతుందండి చూడండి. ఇంకా బయట సౌండ్స్ అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ వదిలిపెట్టారండి, బయట నుండే నేను తీస్తున్నాను కాబట్టి సౌండ్స్ అయితే తప్పించుకోలేము. చూడండి ఈ మరచెంబు మునుపైతే పాతకాలంలో కొంతమంది ఇందులో వాటర్ తీసుకొని, ఇప్పుడైతే వాటర్ బాటిల్స్ అయితే వచ్చినాయి కానీ అప్పుడైతే ఇలాంటి చెంబులలోనే నీళ్ళు తీసుకొని వెళ్ళేవారండి. ఈ చిన్న మరచెంబు అంటే నాకైతే చాలా ఇష్టం. ఏంటంటే దీన్ని చూస్తుంటే పాత రోజులు వాటర్ ఇలా పట్టుకొని పోయి పెద్ద మనుషులు చూసేదాన్ని నేను. అప్పుడైతే వాళ్ళని చూస్తుంటే ఏదో గమ్మత్తుగా అనిపించేది నాకు. ఈ చిన్నదాన్ని చూస్తుంటే ఏదో మనసు ప్రశాంతత అనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని చూస్తుంటే చాలా బాగుంది కదా, చిన్న మరచెంబు. ఇది నేను ఒక 25 years నుండి నేను దాచిపెట్టుకుంటున్నా. బాగుంది కదా, నాకైతే నచ్చిందండి, నాకైతే ఇష్టం చాలా. ఇంకేంటంటే ఇక చిన్న మొక్కుడు అండి, ఇది ఇత్తడిదే, గాంగాలం మొక్కుడు అంటున్నా. నా దగ్గర అయితే పెద్ద గాంగాలం అయితే ఉంది ఇత్తడిది. ఇది కూడా మళ్ళీ నాకు నోమప్పుడు ఒక ఆవిడ నాకు ఇది గిఫ్ట్గా, అంటే నోమో ఏదో తెలియదు ఫ్రెండ్స్, నోములు కూడా ఇలా ఇస్తారు అదన్నమాట. ఇది నాకు ఆమె శివుడు, ఈ గంగాలం, ఇంకా రుద్రాక్ష, ఇవన్నీ నాకు పసుపు కుంకుమలతో ఇచ్చారు. ఇది కూడా ఎంత తెల్లగా అయిందో చూడండి, మెరుస్తుంది దగదగ. చూడండి ఇంతేనండి, నేనైతే 3 items ఇలా క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మంచిగా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం క్లీన్ చేసుకోవడం వల్ల మంచిగా తృప్తి అనిపిస్తుంటుంది మనకు, ఇంట్లో చేసే పనులు ప్రశాంతతను కూడా ఇస్తాయి ఫ్రెండ్స్. ఇక ఉంటా ఫ్రెండ్స్, బాయ్.